93,750 ఒప్పించడం జరిగింది పిఎల్ఆర్ బోనస్. దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులకు 8.33 బోనస్ కూడా ఒప్పందం జరిగింది. ఇక నుండి ఏ కాంట్రాక్టర్ అయినా టెండర్లను పెట్టడం జరుగుతుంది, బోనస్ ఇవ్వాల్సింది. అది మనం ఇప్పిస్తున్నాం. సింగరేణిలో మాత్రం హెచ్ఎంఎస్ఏ కృషి చేసింది, కొట్లాడింది మేనేజ్మెంట్ తోటి, ఏఎల్సీకి లెటర్ పెట్టింది, ఒప్పందం జరిగింది, నోటు పెట్టిండ్రు. స్కావెంజర్స్ వాళ్ళకి ఇప్పించడం జరిగింది. దాంతోపాటు సింగరేణి మేనేజ్మెంట్ అందరు కార్మికులకు 8.33 ఇవ్వాలని డిసైడ్ చేసింది. ఆల్ కాంట్రాక్టర్స్కు టెండర్లు కూడా ఆ కండిషన్ పెట్టింది. కానీ కోల్ ఇండియా లేదు, కానీ ఇవాళ జరిగింది. ఎట్లయితే నేను చెప్పినానో పోయే ముందు గోదావరి కింద నుండి ఢిల్లీకి బయలుదేరే సమయంలో ఒక వీడియో ఇచ్చిన నేను. మేము ₹1,00,000 డిమాండ్ చేస్తున్నాం, 90 నుండి 95 లోపల తీసుకొచ్చి మీ ముందట పెడతాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ₹93,750 బోనస్ ఇప్పించడం జరిగింది. కార్మికులకు శుభవార్త. ఇది మనకు దీపావళి ముందు ఇస్తారు. కోల్ ఇండియాలో దసరా ముందు ఇస్తారు, ఇక్కడ దీపావళి మన దగ్గర దీపావళి ముందు ఇస్తారు. డేట్ ఫిక్స్ కాలే. మళ్ళీ మేము పోయి అక్కడ సిఎన్ఎండి గారు అమెరికాలో ఉన్నాడు, రాగానే ఆయనతో మాట్లాడి ఆ డేట్ కూడా నిర్ణయం చేసే ప్రయత్నం హెచ్ఎంఎస్ చేస్తుంది. ఇక కొందరు ఉంటారు ఆరాంలు మేమే చేసినాం మేమే మాట్లాడమని ఇక బుకాయిస్తూ ఉంటారు. గెలిచిన వాళ్ళం కాబట్టి సింగరేణిలో మేమే మాట్లాడడం, కొందరు రకరకాల మాట్లాడతారు. కానీ సింగరేణి కార్మికులకు రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్. మీరు మమ్మల్ని నమ్ముకున్నారు, నమ్మకంగా హెచ్ఎంఎస్ పనిచేస్తుంది. రేపు సింగరేణి వ్యాప్తంగా హయ్యెస్ట్ మెంబర్షిప్ సభ్యులుగా హెచ్ఎంఎస్లో చేరండి. మీ సమస్యలే మా ధ్యేయం. మాకు ఇంకో పని లేదు, మాకు పైరవీలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీ సభ్యత్వంతో మీకు రక్షణ కవచంగా హెచ్ఎంఎస్ ఉంటుందని ఢిల్లీ నుండి ఇవాళ మీకు మెసేజ్ ఇస్తున్నా. పొద్దున్నే రాత్రి 10 గంటలైంది టోటల్ ఫైనల్ అయ్యాక మేనేజ్మెంట్ ఒప్పించడానికి రకరకాల తిప్పల పడ్డం. హెచ్ఎంఎస్ ఏం చేసిందో అన్నది నేను నా నోటి నుండి చెప్పడం కాదు. సింగరేణి నుండి వచ్చిన జిఎం పర్సనల్ కవిత గారు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. తొందర చేయండి, బతిమిలాడని చెప్పండి, మీ వాళ్ళు కన్విన్స్ చేయండి అని ఎన్నిసార్లు నాకు చెప్పారో ఆ సభనే చూసింది, సభలో అందరు చూశారు. కనుక హెచ్ఎంఎస్ ఎప్పుడు కార్మికుల వెంబడి ఉంటుంది. కార్మికులు మమ్మల్ని మీ గుండెలో పెట్టుకొని మీరు మమ్మల్ని కాపాడండి. మీ ప్రతి హక్కు తీసుకొచ్చే ప్రయత్నం హెచ్ఎంఎస్ చేస్తుందని తెలియపరుస్తున్నా.